దాదాపు ఆయన మరణించిన 100 సంవత్సరాల తరువాత అకస్మాత్తుగా ప్రపంచమంతా ఆయన గురించి మాట్లాడుతోంది. 100 సంవత్సరాల క్రితం తను మరణశయ్య మీద ఉన్నప్పుడు రాసిన ఆ మిస్టీరియస్ ఫార్ములాను ఎందుకు సైంటిస్టులు ఇప్పుడు గుర్తిస్తున్నారు? ఆ ఫార్ములా బ్లాక్ హోల్ బిహేవియర్ గురించి వివరిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అప్పటికి బ్లాక్ హోల్ కాన్సెప్ట్స్ అనేవి ఉండి ఉండవు. కానీ ఈ మనిషి ఆ ఫార్ములాస్ ను బయటికి లాగాడు. అదెలా సాధ్యం? 2012లో అమెరికన్ మ్యాథమెటీషియన్ కెన్ ఒనో బ్లాక్ హోల్ ను చదవడానికి ఒక గ్రౌండ్ బ్రేకింగ్ మ్యాథమెటికల్ ఫార్ములాతో కొత్త విధంగా ముందుకొచ్చాడు. మీకు తెలుసా ఆయన ఎలా వచ్చాడో? ఒక సింగిల్ పారాగ్రాఫ్ చదివి. అది ఈ ఇండియన్ మ్యాథమెటీషియన్ రాసింది. అది ఒక 100 ఏళ్ల క్రితం రాసింది. అది ఆయన మరణ శయ్య మీద ఉన్నప్పుడు. ఆయన ఎవరో కాదు, శ్రీనివాస రామానుజ అయ్యంగార్. ఇన్ఫినిటీ గురించి తెలిసిన మనిషి. తమిళనాడులో పుట్టిన ఆయన చాలా పేద కుటుంబం నుండి వచ్చాడు. వాళ్ళింట్లో ప్రతిరోజు పట్టెడన్నం కూడా దొరకనంత పేదరికం. కానీ ఆ పేదరికం ఆయనను మ్యాథమెటిక్స్ లో పరిశోధనలు చేయకుండా ఆపలేకపోయింది. నంబర్లనేవి ఆయనను అబ్బురపరిచేవి. మ్యాథమెటిక్స్ ఆయనను మెస్మరైజ్ చేసేది. 15 ఏళ్ల వయసులోనే తన మ్యాథమెటికల్ థీరములను డెవలప్ చేయడం మరియు ట్రిగనామెట్రీలో అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ని, క్యూబిక్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం మొదలెట్టాడు. మన ఆలోచన విధానాన్ని మార్చేది ఒక మనిషి అయినా కావచ్చు, ఒక పుస్తకమైనా కావచ్చు. కానీ ఆయన విషయంలో మాత్రం ఒక బుక్ ఆయనను పూర్తిగా మార్చివేసింది. ఆ బుక్ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ బై జిఎస్ కార్. ఈ బుక్ లో దాదాపు 5000 థీరములున్నాయి. కానీ వాటిని తార్కికంగా ధృవీకరించలేం. అంటే ప్రూఫ్స్ లేవన్నమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే రామానుజన్కి మ్యాథమెటిక్స్ నేర్పించడానికి ఒక ప్రత్యేకమైన టీచర్ అంటూ లేరు. కనీసం బేసిక్స్ అయినా మనం స్కూళ్ళలో చదువుకున్నాం. కానీ ఆయన మాత్రం పూర్తిగా తనకు తానే నేర్చుకున్నాడు. అలా ఆ బుక్ లాగా తను కూడా ప్రూఫ్లతో సంబంధం లేకుండా కేవలం తన ఆలోచనల ఆధారంగా థీరమ్స్ను తయారు చేయడం మొదలెట్టాడు. అయితే మిగతా ప్రపంచంతో ఆయనకున్న పరిచయం చాలా తక్కువ కావడంతో మ్యాథమెటికల్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన థీరమ్స్ ఆయనకు తెలియవు. అందువల్ల ఆయన స్కూల్లో ఉన్నప్పుడు బెర్నౌలీ నెంబర్స్ను తనకు తానే స్వంతంగా కనుగొన్నాడు. దీనిలో బయటి ప్రపంచపు ప్రభావం ఎంత మాత్రమూ లేదు. ఆ చిన్న పట్టణంలో ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆ చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడో కనీసం అర్థం చేసుకోలేదు. రామానుజన్ స్కూల్లో బాగా చదివేవాడు. అందువల్ల గవర్నమెంట్ కాలేజీలో చదవడానికి ఆయనకు స్కాలర్షిప్ వచ్చింది. ఆయన పూర్తిగా మ్యాథమెటిక్స్కి అంకితమైపోయాడు. ఇతర సబ్జెక్ట్స్ని వదిలేశాడు. దాంతో వాటిల్లో భయంకరంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఆయన స్కాలర్షిప్ కాస్త క్యాన్సిల్ అయింది. దాంతో ఆయన చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు రామానుజన్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించాడు. కానీ కాలేకపోయాడు. దాంతో ఇంకా చేసేదేం లేక తన సొంత మ్యాథమెటికల్ ఐడియాల మీద పనిచేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా ఆ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ను ది జర్నల్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీతో షేర్ చేసుకునేవాడు. ఆయనకు కనీసం ఎలాంటి కాలేజీ డిగ్రీ లేకపోయినా ప్రజలు ఆయనను మ్యాథమెటికల్ జీనియస్గా గుర్తించడం మొదలెట్టారు. ఎప్పుడైతే రామానుజన్ తన 21వ ఏట పెళ్లి చేసుకున్నాడో కుటుంబాన్ని పోషించడానికి తన ఒక జాబ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన ఆరోగ్యం చెడిపోయింది. మెల్లమెల్లగా ఆయన శరీరం క్షీణించడం మొదలెట్టింది. దాంతో ఆయనకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన దగ్గర అంత డబ్బు లేదు. దాంతో అదే కండిషన్తో ఉండాల్సి వచ్చింది. ఆయన దీనస్థితిని చూసి కొంతకాలానికి ఒక సర్జన్ ఫ్రీగా ఆపరేషన్ చేశాడు. అంత పేదరికం ఆయనది. ఇంకా కోలుకున్నాక ఆయన అనేక మంది బ్రిటిష్ మ్యాథమెటీషియన్స్కి లెటర్స్ రాయడం మొదలెట్టాడు తన వర్క్ షేర్ చేస్తూ. కానీ చాలామంది ఆయనను పట్టించుకోలేదు. మనం 1913వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. ఇండియా బ్రిటిష్ పాలనలో ఉంది. నువ్వు మ్యాథమెటికల్ జీనియస్ అయినా కూడా వెస్టర్న్ కంట్రీస్ అప్రూవల్ కావాలి. ఎప్పుడైతే రామానుజన్ లెటర్స్ బ్రిటిషర్స్ పట్టించుకోలేదో ఒక వ్యక్తి మాత్రం పట్టించుకున్నాడు. ఆయనే జిహెచ్ హార్డీ. మొదట్లో ఆయన కూడా రామానుజన్ మోసగాడనే అనుకున్నాడు. కొన్ని థియరీలు అర్థమైనా చాలా వరకు ఆయనకు అర్థం కాలేదు. కానీ షాకింగ్ విషయం ఏమంటే కొన్నింటి విషయంలో వాటిని కనుగొనాలని కనీసం ఎవరూ ఊహించను కూడా ఉండరు. ఆ విధంగా ఉన్నాయి ఆ ఫార్ములాలు.
అప్పుడు వెంటనే హార్డీ రామానుజాన్ని మెచ్చుకుంటూ ఒక ఉత్తరం రాశాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ రావడానికి ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ రామానుజన్ తిరిగి ఏం రాశాడో తెలుసా? నేను మీలో ఒక ఫ్రెండును చూస్తున్నాను. నేను సగం ఆకలితో ఉన్నవాడిని. నా మెదడుని బ్రతికించుకోవాలంటే నా కడుపు నిండాలి. మీరు నాకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే నాకు ఏదైనా యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఇప్పించండి అని రాశాడు. దాంతో వెంటనే ఆయనకు స్కాలర్షిప్ మంజూరైంది. కానీ హార్డీ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఇంగ్లాండ్ రమ్మని మళ్ళీ అడిగాడు. ఈసారి రామానుజన్ సరేనన్నాడు. మొదటగా రామానుజన్ హార్డీకి ఏం పంపించాడంటే తన వర్కులో కొన్ని శాంపిల్స్ మాత్రమే. ఎప్పుడైతే పూర్తి బుక్ని హార్డీని కలిసి చూపించాడో అప్పుడు అమితాశ్చర్యం చెందాడు హార్డీ రామానుజన్ జ్ఞానాన్ని చూసి. ఈ మనిషి తను రాసే కాన్సెప్ట్స్ ఏమిటో కనీసం తెలియకుండా థీరమ్స్ని మరియు వాటి సొల్యూషన్స్ని కనుగొంటున్నాడు. ఫార్ములాలను రాస్తూ వాటిని సాల్వ్ చేస్తున్నాడు. కానీ ఆయన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. అతనికే తెలియదు అలాంటి ఐడియాలు ఆయనకు ఎలా వస్తున్నాయోనని. కానీ ఆయనకు తన పట్ల చాలా నమ్మకం. ఆయన థీరమ్స్ కరెక్ట్ అని. విచిత్రం, ఈ థియరీ ఎలా తెలుసని ఎప్పుడైతే ప్రజలు అడిగారో దానికి ఆయన చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. దానికి కారణం తన దేవత, తన కుల దైవం నామగిరి తాయార్ అని. అంతే ఆయన చెప్పింది. చాలా గట్టిగా అదే నమ్మకం మీద ఉన్నారు. అంతటి మహాజ్ఞానంతో మ్యాథమెటిక్స్లో తను ఏది కనుగొన్నా అది తన కుల దైవం నామగిరి తాయారు వల్లనేనని ఆ క్రెడిట్ అంతా ఆ దేవతకే ఇచ్చేశాడు. అయితే బ్రిటిష్ మ్యాథమెటిషియన్స్ వీటిని కొనడానికి సిద్ధంగా లేరు. రామానుజన్ అక్కడ ఉన్న 5 సంవత్సరాల కాలం ఆయనకు చాలా విపత్కర పరిస్థితి. పూర్తిగా శాకాహారిగా ఉండడం, దానికి తోడు అనారోగ్య సమస్యలు. అక్కడి ఆహారానికి అక్కడి వాతావరణానికి ఆయన అడ్జస్ట్ కాలేకపోయారు. ఆయన ఆరోగ్యం పాడవడం మొదలెట్టింది. ఎంతగా పాడైందంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లోనే ఉండేంత. ఆయన శరీరం మాత్రమే పాడవలేదు, మెంటల్గా కూడా డిప్రెస్ అయ్యారు. వీటన్నింటి నుండి తప్పించుకోవడానికి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. వస్తున్న ట్రైన్ ముందు తనని తాను త్రోచుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ట్రైన్లో ఏదో ప్రాబ్లం వల్ల అది ముందుకు కదలలేకపోవడం వల్ల ప్రాణాలు దక్కాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన మ్యాథమెటిక్స్ పరిశోధనలు ఆపలేదు. ఆయన ఎప్పుడూ మ్యాథమెటిక్స్ను వదలలేదు. ఒకసారి హార్డీ హాస్పిటల్లో ఉన్న రామానుజన్ను చూడడానికి ఒక ట్యాక్సీలో వచ్చారు. ట్యాక్సీ వల్ల ఆలస్యమైందని, ట్యాక్సీ నెంబర్ 1729 అని, ఈ నెంబర్ చాలా డల్ నెంబర్ అని, అందువలనే హాస్పిటల్కి ఆలస్యంగా వచ్చానని చెప్పాడు హార్డీ మన రామానుజన్తో. కానీ రామానుజన్ అలవోకగా చెప్పాడు. ఏమనంటే ఆ 1729 అనే నెంబర్ చాలా ప్రత్యేకమైనది. అంటే 1729 అనే నెంబర్ని 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్తో ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేయగలం, లేదా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని మరో రకంగా ఎక్స్ప్రెస్ చేయగలం. టోటల్గా 2 డిఫరెంట్ వేస్లో ఒక నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయగలిగాం. ఇలా ఎక్స్ప్రెస్ చేయడంలో ఇదే స్మాలెస్ట్ నెంబర్ అని తడుముకోకుండా చెప్పారు రామానుజన్. అందుకే 1729 నెంబర్కి రామానుజన్ నెంబర్ అని పేరు పెట్టారు. ఇంగ్లాండ్లో ఆయన ఉన్న కాలంలో చాలా కృషి చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ రీసెర్చ్తో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత దీన్నే పిహెచ్డి అని అంటున్నారు. ఆయన ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జ్ ఫిలాసఫికల్ సొసైటీ అండ్ రాయల్ సొసైటీగా ఎన్నుకోబడ్డారు. చివరగా ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్గా కూడా ఎన్నుకోబడ్డారు. ఈ ఫెలోషిప్ పొందిన మొదటి భారతీయుడు ఈయనే. జిహెచ్ హార్డీ ఒక లెటర్లో రామానుజన్ గురించి ఇలా రాశాడు. ఆయన ఒక సైంటిఫిక్ స్టాండింగ్తో మరియు అత్యంత కీర్తితో ఇండియాలో ఇంతకు ముందు ఎవరూ అనుభవించనంత ఆనందంతో ఇండియాకి తిరిగి వెళ్తాడు. ఈయనను ఇండియా ఒక నిధిలా చూస్తుందనే నమ్మకం ఉంది. ఆయన అణకువ నిరాడంబరత్వంలోనే ఆయన సక్సెస్ దాగి ఉంది. నిజంగా ఆయన్ని అర్థం చేసుకుంటే ఆయనే ఒక సక్సెస్. అదే సమయంలో ఆయన ఆరోగ్యం రోజు రోజుకు మరింతగా క్షీణించడం ప్రారంభించింది. బాగుపడాలనే ఆశతో ఆయన 1919లో ఇండియాకి తిరిగి వచ్చాడు. కానీ ఆయన కోలుకోలేదు. ఆ తర్వాత 1 సంవత్సరంలోనే ఆయన మరణించారు. ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మ్యాథమెటికల్ ఫార్ములాల ప్రవాహం సాగింది. వాటికి కూడా సరి అయిన అర్థం ఆయనకు తెలియదు. ఆ ఫార్ములాలలో ఒకటి బ్లాక్ హోల్స్ బిహేవియర్ గురించి తెలియజేసేదిగా మారింది.
చాలా ఫార్ములాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన మ్యాథమెటికల్ ఫీల్డ్లో చాలా కంట్రిబ్యూషన్స్ చేశారు. అవి కాంప్లెక్స్ అనాలిసిస్, నంబర్ థియరీ, మ్యాథమెటికల్ అనాలిసిస్, ఇన్ఫినిటీ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, గేమ్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్స్, సర్కిల్ మెథడ్, హైపర్ జామెట్రిక్ సిరీస్, ద రేమన్ సిరీస్, ద ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్, ద థియరీ ఆఫ్ డైవర్జెంట్ సిరీస్, ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద జీటా ఫంక్షన్స్. ఇలా లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన చాలా ఫార్ములాలు ప్రూఫ్ కావాల్సి ఉంది. ఆయన కాలంలో కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఆయనకున్నది ఒకే ఒక బుక్. ఇప్పటికే ఆయన ఎంత జీనియసో మనకి అర్థమై ఉండాలి. 32 అతి చిన్న జీవితంలోనే మరణించిన శ్రీనివాస రామానుజన్ జీవితంలో ఎక్కువ రోజులు ఆకలితోనే అలమటించాడు. ఎన్నెన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు. అయినా ఆయన ఎప్పుడు తన కళను వదిలిపెట్టలేదు. అదే ఆయన డ్రైవింగ్ ఫోర్స్ అయిన మ్యాథమెటిక్స్ను. ఆయన్ను చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అందరి మన్ననలను అందుకున్న ఆయన కనీసం 100 ఏళ్ల తర్వాత అయినా ప్రపంచానికి దిక్సూచిగా మారితే భారతీయులుగా గర్వపడాల్సిన విషయం కదా.